వెల్కమ్ బ్యాక్ టు సాయితి రేవంత్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయిన సజ్జ బూరెలు అండి. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా సజ్జలు అయితే తీసుకోవాలండి. వాటిని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా మెత్తగా అయితే ఉండాలి. పిండి చాలా స్మూత్గా ఉనింది. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 150 గ్రామ్స్ అయితే ఎండు కొబ్బరి అయితే తీసుకోవాలండి. ఆ తర్వాత 7 నుంచి 10 యాలకులు తీసుకోవాలి. దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని ఆ పిండిలో వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తీపి కదండి, ఎగుటు కొట్టకుండా అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు బెల్లం అయితే చేసేసుకుందాము. నేను 250 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు స్టవ్ మీద అయితే ఉంచుకోవాలి. పాకం ఏం అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగేంత వరకు చాలు. ఆ తర్వాత ఇలా స్ట్రైనర్లో వడకట్టుకోవాలి. కొంచెం ఇసుక ఏదైనా ఉంటే రాకుండా ఉంటుంది. ఇలా పిండిలో అయితే కలిపేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పిండి కలుపుకోవడానికి బెల్లం సరిపోకపోతే హాట్ వాటర్ అయితే లైట్గా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మనం గారెలకి ఎంత నూనె అయితే వేసుకుంటామో అలానే నూనె కూడా వేసుకోవాలండి. నేనైతే ఒక ప్యాకెట్ నూనె అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ కవర్లో ఇలా తట్టేసుకోవాలి. వాటర్తోనే తట్టుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా ఉబ్బుతుందో. బూర అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా పిండిని జాగ్రత్తగా కలుపుకోవాలి. చల్ల నీళ్ళతో అయితే కలపద్దు. కొంచెం లైట్ హాట్ వాటర్తో అయితే కలుపుకుంటే ఇలా బూరెలు చాలా బాగా ఉబ్బుతాయి. చాలా కమ్మగా వచ్చాయి. చూసారు కదా బూరెలు అయితే. ఈ రోజుల్లో చిన్నపిల్లలు చాక్లెట్లు అది ఇది అని బయట ఫుడ్ ఎక్కువ తింటున్నారు కదండి. వాళ్ళకి ఈవినింగ్ టైమ్స్లో ఇలా బెల్లంతో చేసిన సజ్జ బూరెలు ఇస్తే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటాయి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సాయితి రేవంత్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.